పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఇక్కడ స్వామివారు సంవత్సరంలో 11 నెలల పాటు నీటిలోనే ఉంటారు. కేవలం వైశాఖ మాసంలో భక్తులకు దర్శనమిస్తారు. అంటే ఏడాదిలో 1 నెల మాత్రమే భక్తులకు దర్శనమిస్తారన్నమాట. కాగా పరశురాముడు క్షత్రియులను సంహరించినప్పుడు ఆ దోష పరిహారార్థం ఇక్కడ గోస్తని నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. 7 కోట్ల మునులు దేవఋషులతో శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో దీనికి సప్తకోటీశ్వర లింగమని పేరొచ్చింది. ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషమని అంటుంటారు. చెరువులోని నీటిని తోడివేసి నెల రోజులు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. శివరాత్రి సందర్భంగా నత్తా రామేశ్వరం ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల సూర్యనారాయణ చెప్పారు. శివరాత్రి ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వర గ్రామంలో చేస్తున్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవములు 23/2/2025 నుండి 27/2/2025 వరకు 5 రోజులు దిగ్విజయంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి గడిచిన 10వ తారీఖుని ఆర్డీఓ గారితో ఒక కోఆర్డినేషన్ మీటింగు, అలాగే ఈ రోజుని పెనుమంట్ర మండలం ఎంఆర్ఓ గారితో ఒక ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి దిగ్విజయంగా ఫెస్టివల్ నిర్వహించడానికి గాను ఈరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంలో శ్రీ స్వామివారి దేవస్థానం నందు మేము దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున చలువు పందిర్లు, అలాగే భారీ గేట్లు, అలాగే భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకోవడానికి 4 రకాలు క్యూ లైన్స్ తోటి దర్శనం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం, అలాగే 10 రూపాయలు దర్శనం, 20 రూపాయలు దర్శనం, అలాగే 50 రూపాయల టికెట్టు, అలాగే 100 రూపాయలు, అలాగా 4 రకాల క్యూ లైన్స్ తోటి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి అభిషేకాలకు ప్రత్యేకించి మండపం కలదు. మండపం నందు 50 రూపాయలు అభిషేకం టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి దేవస్థానానికి ఇచ్చే భక్తులందరూ ఇచ్చేసి 25వ తారీఖుని శ్రీ స్వామివారి కళ్యాణం అర్ధరాత్రి 2 గంటల నుంచి నిర్వహించబడుతుంది. సంవత్సరంలో మొత్తం 11 నెలలు నీటిలో ఉండడం, కొద్ది రోజులు మాత్రమే దర్శనం ఇస్తుండటంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక నీటిని తోడేసిన తర్వాత అన్ని పనులను చేశారు అధికారులు. ఇప్పుడు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నారు. వైశాఖ మాసం మొత్తం రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ అర్చకులు.